హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈరోజు వీడియోలో 2024 జూలై నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయ వివరాలను తెలుసుకుందాము. అంతేకాకుండా టీటీడీ డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా ఎలాంటి విషయాలను భక్తులకు తెలియజేశారో కూడా చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. టీటీడీ ప్రతి నెల డైల్ యువర్ ఈవో అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులు తిరుమలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ వచ్చినా, టికెట్స్ గురించి కానీ, దర్శనం వివరాలు కానీ, మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవోతో ఫోన్లో మీరు మాట్లాడవచ్చు. అయితే ఈ డైల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగస్టు 2 అనగా నిన్న శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు ఈ గడిచిన జూలై నెలకు సంబంధించి శ్రీవారి హుండీ కానుకల వివరాలను తెలిపారు. ఈ 2024 జూలై నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 22,13,000 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. గత నెల గడిచిన జూలై నెలలో శ్రీవారి హుండీ కానుకల విలువ మొత్తం 125,35 లక్షల రూపాయలు, అంటే 125.35 కోట్లు వచ్చినట్లుగా తెలియజేశారు. ఇక గడిచిన జూలై నెలలో శ్రీవారి లడ్డూలు స్వీకరించిన భక్తుల సంఖ్య 1,04,00,000 మందిగా తెలియజేశారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య జూలై నెలలో 24,04,000 మంది. ఇక జూలై నెలలో తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులను తీర్చుకున్న భక్తుల సంఖ్య 8,67,000 మంది. ఇలా జూలై నెలలో శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారు, హుండీ కానుకల విలువ ఎంత అనేది టీటీడీ ఈవో తెలియజేశారు. ఈ డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో చాలా విషయాలను తెలియజేశారు. చాలా మంది భక్తులు ఎస్ఎస్డి టోకెన్స్ మరియు ఎస్ఈడి టికెట్స్ అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్, ఈ టికెట్స్ తీసుకున్న వారు ఆ టికెట్స్ మీద ఉన్న సమయం కంటే ముందుగానే దర్శనానికి వెళ్తున్నారంట. అందుకనే టీటీడీ గత కొన్ని రోజులుగా భక్తుల టోకెన్లు లేదా టికెట్స్ పై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోండి. ఇటీవల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలను కూడా ఏమిటో టీటీడీ ఈవో తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు జూలై 22వ తేదీ నుంచి ఆఫ్లైన్లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు మాత్రమే జారీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవన్లో 900 టికెట్లు, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తున్నామని చెప్పారు. ఇక తిరుమలలో ఈ అక్టోబర్ నెలలో జరగబోతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేస్తున్నట్లు ఈవో తెలియజేశారు. ఇలా టీటీడీ ఈవో డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలను తెలియజేశారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. మీకు ఎవరికైనా నెంబర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇదండి ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.